వెల్కమ్ బ్యాక్. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. మొదటి నుంచి ప్రత్యేక హోదా అన్న టీడీపీ నేతలు ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీయే బెటర్ అంటూ స్వరం మార్చడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రాన్ని ఒప్పించాల్సింది పోయి తిరిగి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. అసలు నేతల్లో చిత్తశుద్ధి ఎంత? సార్, ప్రత్యేక హోదా పైన రాజకీయ దుమారం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఉద్యమాలు అంటున్నారు, మరోవైపు ధర్నాలు, బంద్లు కొనసాగుతున్నా కేంద్రం వైఖరిలో మార్పు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. అంటే కేంద్రం వైఖరి మార్పు రాదని వాళ్ళు పదే పదే చెప్పారు. ఇప్పుడైతే బీజేపీ నాయకులు కూడా మార్పు వస్తుందని చెప్పడం లేదు. తెలుగుదేశం నాయకులు ఇంకా మేము కొట్లాడుతాను అని నిన్నటిదాకా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారంటే ఇచ్చింది తీసుకుంటాం, మేమైతే అడుగుతూనే ఉంటాం అన్నాడు. కానీ సుజనా చౌదరి గారు ఏమన్నారు, ఇవాళ పత్రికలో వచ్చింది, అది ప్రత్యేక హోదా ఓల్డ్ టెలిగ్రాము, ప్రత్యేక ప్యాకేజ్ ఏమో మోడర్న్ ఈమెయిల్ అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మోడర్న్ ఈమెయిల్ కూడా ఇచ్చినాక నాకు ఇంకా పాత టెలిగ్రామ్ కావాలని కూర్చుంటాడు. ఆయన అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, స్పెషల్ స్టేటస్ మా డిమాండ్గా కొనసాగుతుంది, కానీ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు కనుక తీసుకుంటున్నాం, దీంతో అయితే మాకు సరిపోదు అన్నాడా లేదా? అంటే ఇప్పుడు ఆయన మరి చంద్రబాబు నాయుడు అంత మోడర్న్గా ఉండాల్సిన వ్యక్తి ఈమెయిల్ వచ్చినాక కూడా లేదు లేదు నాకు పాత టెలిగ్రామే కావాలంటాడు. లేదే సార్ మీకు ఈమెయిల్ ఇచ్చినాం సార్ అంటే, ఈమెయిల్ నడవదు నువ్వు టెలిగ్రామ్ పంపంటాడు. సో మరి ఎందుకు మరి టెలిగ్రామ్ పంపంటాడో మరి చంద్రబాబు నాయుడు గారనే చెప్పాలి, సుజనా చౌదరి గారనే చెప్పాలి. అందువల్ల ఇందులో ప్రత్యేక హోదా అవసరమే లేదు అనే స్థాయికి వచ్చారు. మొదలేమన్నారు, ప్రత్యేక హోదా ఇందులో మీరు గమనిస్తే తెలుగుదేశం నాయకుల నిజాయితీ ఎందుకు ప్రశ్నార్థకమవుతుందంటే మొదటి నుంచి ఒక స్టాండ్ చెప్పడం లేదు. ఒకసారి మొదట్లో ఏమన్నారు, ప్రత్యేక హోదా సాధించి తీరుతాము, మా చంద్రబాబు నాయుడు గారు అన్నిసార్లు పోయాడు ఢిల్లీ, మేము సాధిస్తా ఉన్నారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు ప్రకటన చేశాడు, ప్రత్యేక హోదా సంజీవని కాదు అన్నాడు. మరి సంజీవని కానప్పుడు ఎందుకు దాని గురించి తపన, అది సంజీవని కానప్పుడు తపన ఉండకూడదు కదా. తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేము అని బీజేపీ కరాఖండిగా చెప్పింది. అప్పుడేమన్నారంటే లేదు లేదు మేము ఇచ్చింది తీసుకుంటాం, మాది మాత్రం అది ఉంటూనే ఉంటుంది డిమాండ్, ప్రత్యేక హోదా అడుగుతూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఏమంటారు, వాళ్ళు ప్రత్యేక హోదా వేస్ట్ అంటారు. ప్రత్యేక హోదా సంజీవని కాదు అన్న దగ్గర నుంచి ప్రత్యేక హోదా వేస్ట్గా అసలు దీనికన్నా ప్రత్యేక ప్యాకేజీ గొప్పదే. మరి ఈ ప్రత్యేక ప్యాకేజీ గొప్పదైతే చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, మోడీ గారు కలిసి తిరుపతి బహిరంగ సభలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఎందుకు అడగలేదు? మరి వాళ్ళు ప్రత్యేక హోదా అడిగారు కదా. అంటే ప్రత్యేక ఈ ఈమెయిల్ ఇవ్వమని అడగకుండా టెలిగ్రామ్ ఎందుకు అడిగారు? మన టెలిగ్రామ్ కావాలని మీరు అంటేది, ప్రజలు టెలిగ్రామ్ కావాలని లేదు అది వేస్ట్, ఇప్పుడు ఈమెయిల్ ఇస్తున్నాం అంటే. మరి అదేదో అప్పుడే తిరుపతిలో ఈ ప్రత్యేక హోదా పాత చింతకాయ పచ్చడి ఇది వేస్ట్, దీనివల్ల ఏం లాభం లేదు, మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా నిరాకరిస్తాం, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పినరా? చెప్పాల్సి ఉండే. మరి ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ప్రజలు, అయ్యా మరి నీకు ఇప్పుడు నువ్వు చెప్పినావు కనుక మేము ఇవ్వంటున్నావు అంటున్నారు. అందువల్ల మొదటి పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్రత్యేక హోదాకు కృషి చేస్తాము, మాకు ఇంకా నమ్మకం ఉంది, వచ్చే వరకు పోరాడతాం అని చెప్పి ఇప్పుడు చివరికి ఏమంటున్నారు, ప్రత్యేక హోదా అసలు వేస్ట్. కొన్ని రోజుల తర్వాత ప్రత్యేక హోదాలో ఆంధ్రప్రదేశ్ నష్టం అన్నా అర్థం లేదు. ప్రత్యేక హోదా అడిగితే ఆంధ్రప్రదేశ్ కొంపలు మునుగుతాయండి, ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్యాయానికి గురవుతుంది, అందుకే మేము అడుగుతలేమన్నా అంటారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు ప్రత్యేక హోదాతో ఇంత ప్రత్యేకంగా రాజకీయాలు చేస్తే ఎట్లా? మీరే చెప్పారు కదా, మీరు ఏదో ఒకటి చెప్పండి. మీరు అడిగినప్పుడు ఒక రకం, తర్వాత ఒకరు, ఇన్ని మార్పులు మారుస్తారా? ఇది మొదటి అంశం. ఇక రెండవది బీజేపీ నాయకులు ఏకంగా వెళ్ళి అమిత్ షాకు, మోడీకి కలిసి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు థ్యాంక్స్ చెప్పొచ్చారు. దేనికి థ్యాంక్స్ చెప్పారు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు థ్యాంక్స్ చెప్పారా? ఆంధ్రప్రదేశ్కి మీరు ఇచ్చిన మాట, మోడీ గారు మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు తిరుపతిలో మాట ఇచ్చి ఇవాళ ఉల్లంఘిస్తున్నారు, ఈ ఉల్లంఘించినందుకు మీకు ఒక భారతరత్న అవార్డు ఇస్తున్నా అని చెప్పారా? ఏం చెప్తున్నారు అసలు? మరి అది మరి వెంకయ్య నాయుడు గారు అమిత్ షాకి ఏమని థ్యాంక్స్ చెప్పారు? వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో 10 ఏళ్ళు అడిగారు, అది కాదని మీరు ఇచ్చారు. మీరు అసలు ఒక్క సంవత్సరం కూడా ఇవ్వమంటున్నారు, మీరు గొప్ప వాళ్ళని చెప్పారా? అందువల్ల బీజేపీ వారు ఏం చెప్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు.
న్యూస్ యాంగిల్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.